సత్తెనపల్లి పట్టణంలోని వడ్డవల్లి ప్రాంతంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు వినాయకుని విగ్రహం తీసుకుని వెళ్తూ ఉండగా ఇంకొక సామాజిక వర్గం వారు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూనే అల్లర్లు చేసిన నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య వివాదం రాజుకుంది. గురువారం అర్ధరాత్రి సమయంలో వడ్లవల్లి ప్రాంతంలో 7 యువకులు కత్తులతో హల్చల్ చేశారు. ఇద్దరిపై కత్తితో దాడి చేయగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వడ్లపల్లి ఏరియాలో 2 వర్గాలకు చెందిన యువకులు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో వెంకటేష్ పవన్ కత్తిపోట్లకు గురై వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారి బంధువులు మరొక వర్గం యువకులేళ్లపై దాడి చేసి నిప్పు పెట్టారు. అడ్డుకోబోయిన పోలీసులపై ఎదురు తిరిగారు. పోలీసులు 7 యువకులను అరెస్టు చేసి కేసు నమోదు చేశామని పట్టణ సీఐ బ్రహ్మం తెలియజేశారు. గణపతి నిమజ్జనాల సమయంలో పోలీసులు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని, ఇష్టారాజ్యంగా ప్రవర్తించే యువకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ బ్రహ్మం తెలిపారు. ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా వడ్లపల్లి ప్రాంతంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. మొత్తం